హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంజలి. ఈరోజు విశ్లేషణ ఏంటంటే ఏపీ ప్రభుత్వం వాట్సాప్ పరిపాలన గురించి ప్రస్తావన తీసుకొచ్చింది. దాని గురించి మనకు పూర్తి వివరణ ఇవ్వడానికి సీనియర్ జర్నలిస్ట్ ప్రసాద్ గారు అయితే మనతో పాటు స్టూడియోలో విచ్చేసి ఉన్నారు. ఆయన అడిగి మరికొన్ని సమాచారం తెలుసుకుందాం. నమస్కారం ప్రసాద్ గారు. సార్, ఈ వాట్సాప్ పాలన అంటే ఏంటి? దీనివల్ల ఉపయోగాలు ఏంటి? వాట్సాప్ పాలన అనేది యాక్చువల్గా ఇప్పుడు చాలా మందిలో మెదులుతున్న ప్రశ్న అండి. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే వాట్సాప్ ద్వారా పాలన ఎలా చేస్తారు అని చాలా మంది అనుమానం ఉంది. అంటే మన టౌన్లో ప్రతి ఒక్కరిలో ఇప్పుడు స్మార్ట్ ఫోన్ అందరి దగ్గర ఉంది, అందులో వాట్సాప్ ఉంది, వాట్సాప్లో మెసేజ్ పంపించడం అనేది కామన్గా జరుగుతుంది. కానీ వాట్సాప్ ద్వారా మనకు కావాల్సిన ఏవైతే కొన్ని పౌర సేవలు ఉన్నాయో ఆ సేవలను ఏ రకంగా ప్రభుత్వం అందజేస్తుంది అన్న దీని మీద పెద్ద అనుమానం ఉంది. అయితే దీన్ని టెక్నికల్గా ఇదే సాంకేతిక విప్లవం అని ఇప్పుడు కూడా ప్రభుత్వం చెబుతుంది. నారా లోకేష్ గారు దీన్ని సీరియస్గా ఆయన ఏదైతే మెటా అనే సంస్థ ఉంది, వాట్సాప్ నిర్వహణ సంబంధించిన మెటా సంస్థ ఉంది కదా, మెటా సంస్థతో మాట్లాడి దీనికి సంబంధించిన కంప్లీట్ సెక్యూరిటీ అందజేస్తామని చెప్తూ ఈ వాట్సాప్ సేవలను ప్రారంభించింది. ఇప్పటికీ అయితే 161 సేవలు ఇందులో ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. దానికి సంబంధించి ఏంటంటే 9553300009 అని ఒక నెంబర్ని క్రియేట్ చేసి ప్రజలకైతే అందించింది అన్నమాట. ఈ నెంబర్ ద్వారా ఎవరైతే మనం సేవ్ చేసుకుంటామో వాట్సాప్లో మనకి ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలని అందులో మనం పెట్టిన వెంటనే ఏమవుతుందంటే ఈ రకంగా మొత్తం ఈ సేవలు ఏం కావాలని చెప్పేసి సేవలను అన్వేషించండి అంటూ మనకి ఒక ఇది వస్తుంది. ఈ రకంగా వచ్చిన తర్వాత దాన్ని ఇలా క్లిక్ చేసిన వెంటనే మొత్తం చాలా సేవలు ఇందులో పెట్టారు. సేవలు చూడండి, ఇందులో వ్యవసాయ ఆధార ధ్రువపత్రం, కుటుంబ సభ్యుల ధ్రువపత్రం, ఓబీసీ ధ్రువపత్రం, ఆర్థికంగా బలహీన వర్గాలకు సంబంధించింది, నీటి పన్ను, టైటిల్ డీడు, ఇలా వివాహ ధ్రువపత్రం, ఆర్ఓఆర్, కంప్యూటరైజ్డ్ అడంగలు, ఇలాంటి చాలా అన్ని కూడా ఒక్కొక్క దీనిలో పెట్టి వివరంగా వాళ్ళన్నీ కూడా వాళ్ళు మొత్తం పెట్టారన్నమాట. కాబట్టి ఏమైనా ఆఖరికి ఏంటంటే దేవాలయాలకు సంబంధించిన టికెట్లు, ఇప్పుడు సింహాచలం కానీ అంటే తిరుపతి మాత్రం అందులో నమోదు చేయలేదు. ఎందుకంటే తిరుమల అనేది చాలా పెద్దది, దానికి సంబంధించిన కోట్లాది మంది వెళ్తుంటారు కాబట్టి ఈ యాప్లో అది మాత్రం లేదు. కానీ సింహాచలం కానీ కనకదుర్గ అమ్మవారి టెంపుల్కి సంబంధించి కానీ అన్నవరం టెంపుల్ కానీ ఈ దేవాలయాలకు సంబంధించిన టికెట్లు ముందుగానే మనం బుక్ చేసుకోవచ్చు. అవి కూడా అందులో పొందుపరిచారు. కాబట్టి ఇది ఏంటంటే ఒక రకంగా ఇది పక్కాగా అమలైతే క్లియర్గా జనం రిసీవ్ చేసుకుంటే మనం అనుకున్నట్లుగా వాడి సర్టిఫికేట్లు ఇవ్వగలిగితే ఇది ఖచ్చితంగా సక్సెస్ ఒక నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది. వాళ్ళు అదే అంటే వాళ్ళు కూడా ఏం చెప్తారంటే మీ చేతిలో మీ ప్రభుత్వం అని చెప్తున్నారు. చేతిలోనే ప్రభుత్వం అని నినాదం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. మరి ఇది ఎలా వర్కౌట్ అవుతుందనేది చూడాలి. కానీ మొత్తం మీద ఏంటంటే ఇది ఒక సాంకేతికంగా ఒక విప్లవం వచ్చినట్లే మనం భావించాలి. అంటే ప్రజలు ఎప్పుడు కూడా మన పాలన అనేది గంటల తరబడి రోజుల తరబడి వెయిట్ చేసే పరిస్థితి లేదు. ఒకప్పుడు మీకు తెలుసు, నాకు తెలుసు, మన అమ్మ ఏదైనా సర్టిఫికేట్ కోసం వెళ్తే గంటల తరబడి రోజుల వచ్చేది కదా. ఆ రోజుల తరబడి వెళ్తే రేపు రా ఎల్లుండి రా తిరిగేవాళ్ళు. ఆ గంటల టైం వచ్చేది. ఇప్పుడు అలాగా ఇప్పుడు సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పెట్టిన తర్వాత 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ ఉంటే ఆయన ద్వారా అప్లై చేసుకుంటే ఇమీడియట్గా ఇంటికి తెచ్చి ఇచ్చారు. అది ఇంకా దగ్గరైంది, ప్రజల వద్దకు పాలన లాగా ఒక రకం అయింది. అది ఒకప్పుడు నినాదంలో ఉండేది కానీ ఈయన వచ్చాక అది చేసాడు. ఇప్పుడు దానికంటే ఇంకా అసలు ఇంకా వాలంటీర్ కూడా సంబంధం లేకుండా వాట్సాప్ ద్వారా చేయాలని అంటున్నారు. మరి ఇది ఎలా ఉంటుందని చూడాలన్నమాట. 150 సేవలు అంటున్నారు. ఎలా ఉంటుందో చూడాలి. అది ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఆల్రెడీ ప్రారంభమైంది. ఎలా వర్కౌట్ అవుతుంది అనేది కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది. దాని కష్టసుఖాలు ఏంటి, దాని తాలూకా అలా ఏంటి ప్రయోజనాలు ఏంటనేది మనం ఏదైనా అనుభవిస్తే కానీ తెలియదు అంటారు కదా, అప్పుడు తెలుస్తుంది అనమాట. అంటే నష్టాల కోసం మనం అప్పుడే మనం ప్రస్తావించలేం. ఎందుకంటే అది కొద్ది రోజులు అయింది ప్రారంభం, అది ఇంకా గాడిలో పడాలి, చాలా మంది వినియోగించాలి. వినియోగించిన తర్వాత దానిలో ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి అప్పుడు మనం చెప్పగలం. ఇప్పటికిప్పుడు మనం ఊహించి దానిపైన బురద వేయడం అనేది అంత మంచి పద్ధతి కాదు. మనం వెయిట్ చేద్దాం. ఒక రకంగా బాగా అంటే ఏ వ్యవస్థలో అయినా ఒక 80% బాగుంటే 20% మైనస్ ఉంటుందండి. అది ఎక్కడైనా చూసుకోండి. కాబట్టి ఆ 20% కంటే 80% బాగుందన్నప్పుడు మనం 80% మనం తీసుకోవాలి.
అలా కాకుండా ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడు ప్రభుత్వం పునరాలోచించుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇది ఇబ్బంది పడుతున్నారు జనం అని చెప్పేసి. కాబట్టి ఇది ఒక ప్రయోగాత్మకంగా అనుకుంటాను. ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లోనే, గ్రామీణ ప్రాంతాల్లో చాలా మందికి చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడు ఒక సామాన్య రైతు, నిరక్షరాస్యుడు అయితే కనుక ఈ వాట్సాప్ సేవను ఏ రకంగా వినియోగించుకుంటారు, ఎవరైనా సపోర్ట్ తీసుకోవాలా అన్నది కూడా ఉంది. మరి ఇది చూడాలి మెల్లమెల్లగా. అంటే ఇప్పుడు అందరూ అంతో ఎంతో వాట్సాప్ మీద అవగాహన ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఉందనే చెప్పుకోవచ్చు. ఉంది. అదే ఎక్కువ అంటే దాదాపు 70% ఉన్నట్టే కదా. కాబట్టి ఒకవేళ చదువు రాకపోతే ఎవరికి సపోర్ట్, వాళ్ళ మనవాడు, వాళ్ళ అబ్బాయో లేకపోతే ఇంకా సపోర్ట్ తీసుకుంటారు. అది సమస్య కాదు, కానీ మనం వెయిట్ చేసి చూడాలన్నమాట. ఎలా ఉపయోగపడుతుంది, ప్రజలు ఎలా వినియోగించుకోవచ్చు ఈ సేవలని? అంటే అదే మనం ఏదైతే ఇది మన యాప్ ఉంది కదా, యాప్ లో మనం మనం బర్త్ సర్టిఫికేట్ అని మనం కొట్టినట్టు వాడు సేవను ఎంచుకుంటూ ఇస్తున్నారు. అది మనం క్లిక్ చేసిన తర్వాత ఏ సర్టిఫికేట్ మనం ఇప్పుడు నేను చెప్పినట్లు ఆదాయ ధ్రువపత్రమా లేదంటే ఇంకే సర్టిఫికేట్ అన్నీ ఉన్నాయి. అది క్లిక్ చేసిన తర్వాత మన ఆధార్ నెంబర్ అడుగుతున్నారు. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ అన్ని దానికి సంబంధించిన కాపీలు కూడా అడుగుతాడు అనుకుంటాం. ఎందుకంటే ఒక సర్టిఫికేట్ మనం పెట్టాలనుకుంటే దాన్ని రిలేటెడ్ మనం ఒక అప్లికేషన్ తో పాటు మనం కొన్ని ఇవ్వాలి కదా. నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పడానికి దానికి ఆధారం ఉంటుంది కదా. ఆ ఆధారం దాని ద్వారా వాళ్ళు సర్టిఫికేట్ క్రియేట్ చేసి మళ్ళీ త్రూ వాట్సాప్ ద్వారా మనకి పంపిస్తారు. అయితే ఇక్కడ ఒక సమస్య ఏంటంటే మనకు వచ్చేటప్పుడు అథెంటికేషన్ విషయంలో ఎలా అనేది, అంటే మన సైన్ అనేది ఎలా వస్తుందంటే, ఇప్పుడు మీరు ఎంఆర్ఓ అనుకోండి, మీరు సైన్ చేసింది అఫీషియల్ గా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మనం తీసుకుంటాం. ఆ సైన్ అనేది క్లియర్ గా ఉంటుంది. మన వాట్సాప్ లో త్రూ వచ్చేటప్పుడు ఆ సైన్ కూడా ఎలా ఇచ్చేస్తారు, దాన్ని ఇంకో ఏదైనా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆఫీసులు ఏమైనా ఉంటే వాళ్ళు దాన్ని అనుమతిస్తారా లేదా, ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో అనుబంధం ఆ రకంగా ఒక ఒప్పందాన్ని ఏమైనా తీసుకుంటుంది, ఇలాంటివి కూడా చూడాలి. మన రాష్ట్రం వరకు చేయొచ్చు. మనం ఏదో ఎల్ఐసికి వెళ్ళాము, బాబు ఈ సర్టిఫికేట్ కాదు ఒరిజినల్ కావాలి అంటాడు. మనం వాట్సాప్ నుంచి మనం ప్రింట్అవుట్ తీసుకుంటాం. అది ఒరిజినల్ కావాలంటే మనం ఏం చేయాలి? అప్పుడు మళ్ళీ మనం ఎంఆర్ఓస్కి వెళ్ళాలా లేదంటే సచివాలయంకి వెళ్ళాలా, ఎలా అనేది ఒక కొంచెం అనుమానం ఉంది. దాన్ని ప్రభుత్వం ఏ రకంగా దాన్ని క్లియర్ చేస్తుంది, ఇలాంటి టెక్నికల్ చిన్న చిన్న ఇష్యూస్, కొన్ని అనుమానాలు ఇష్యూస్ ఉన్నాయి. వాటిని ముందు రోజుల్లో ఎవరైనా అవన్నీ ఎదురుపడిన తర్వాత వాటిని ఏ రకంగా ప్రభుత్వం అధిగమిస్తుంది అనేది మనం చూడాల్సి ఉంటుంది. సార్, ఈ విధానం కొత్తగా లేదా ఇంతకుముందు ఎప్పుడైనా ఇది ఉందా? ఎస్, అంటే ఈ విధానం అంటే వాట్సాప్ అనే పేరు, వాట్సాప్ గవర్నెన్స్ అనే విధానం అంటే పేరు అనేది మనం కొత్తగా వింటున్నాం. కానీ ఇది గతంలో 2023లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సచివాలయ వ్యవస్థ ఉంది కదా, అందులో కూడా వాలంటీర్ల ద్వారా గ్రూప్ క్రియేట్ చేశారు. అంటే ఆ 50,000కి సంబంధించిన గ్రూప్ ఉండేది. ఆ వాలంటీర్ ఏం చేసామంటే, బాబు నాకు ఈ సంబంధించిన సర్టిఫికేట్ ఉందని ఆ గ్రూప్లో పెడితే ఆయన ఇంటికి వెళ్ళి అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసి దాని ద్వారా ఆయన మిగతావన్నీ కార్యక్రమాలన్నీ సచివాలయంలో కంప్లీట్ చేసి సర్టిఫికేట్ తెచ్చి ఇచ్చేవారు. అంటే ఆ రకంగా వాట్సాప్ని వినియోగించుకున్నాను. వాట్సాప్ని ఆ రకంగా వినియోగించుకుంది గత ప్రభుత్వం కూడా. కానీ ఇదేంటంటే ఇది అప్గ్రేడ్ లాగా, ఎందుకంటే ఇంకా వాలంటీర్లు తీసేశారు కాబట్టి ఇంకా మన ఇంట్లోనే మనం అన్ని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. కాకపోతే నేను చూసింది ఏంటంటే, నేను చెక్ చేశాను, చాలా ఫాస్ట్గానే వర్కౌట్ అవుతుంది ఇప్పటివరకు. ఇప్పుడు మనం పెట్టిన యాప్ ఏదైతే ఉందో ఆ నెంబర్ మనం యాప్ క్రియేట్ చేసుకుంటే ఏం లేదు, ఆ నెంబర్ని మనం సేవ్ చేసుకుని వాట్సాప్ పాలన ఏదో పేరు పెట్టుకుంటాం. అది మనం క్లిక్ చేసినట్టే అవన్నీ ప్లే అవుతుంది, అంటే ఫాస్ట్ అవుతుంది. అయితే వినియోగంలోకి వచ్చాక సహజంగా మనం ఏమంటామంటే, కొన్నిసార్లు ఒక 1000 మంది ఒక చోటు ఉంటే ఫోన్లు కూడా కొన్నిసార్లు పనిచేయవు, బిజీ అని వస్తాయి. కాబట్టి దీని వినియోగం పెరిగింది అనుకోండి, ఆ స్పీడ్ అనేది ఉంటుందా లేదా అనేది కూడా చూడాలి. ఆ రకంగా ఎలాంటి చర్యలు ఏమైనా తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే పాతదని, కానీ ఇది అప్గ్రేడ్ వెర్షన్. అంటే మేము సచివాలయ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి పెట్టారు కాబట్టి మేము వాట్సాప్ గవర్నెన్స్ తెచ్చామని చెప్పుకోవడానికి ఇది పెట్టారేమో అనిపిస్తుంది. ఎందుకంటే మేము అంతకు మించి మేము చూసారా మీరు సచివాలయం ఉన్నారు కానీ మేము ఇంట్లో నుంచే పాలన నడిపిస్తామని చూసారా అని చెప్తారు కదా. ఏదైనా అంటే రాజకీయంగా కాకపోయినా జనానికి ఎంత వేగంగా పనులు అయితే అంత హ్యాపీ కదా. గంటల తరబడి రోజుల తరబడి వెయిట్ చేసే పరిస్థితి లేదు. ఇలా వెళ్ళినట్టునే ఒక సర్టిఫికేట్ ఇస్తుంది అనుకోండి, ఎంత హ్యాపీగా ఉంటుంది, టైం కూడా సేవ్ అవుతుంది కదా. అది కాబట్టి పాతదని అంటే అప్పట్లో ఈ వాట్సాప్ని గత ప్రభుత్వం కూడా వినియోగించుకొని ప్రజలకు చేరువ చేసే పని చేసింది. కానీ ఇదే వాట్సాప్ని మరింత అప్గ్రేడ్ చేసి అందులోనే ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం పెట్టుకుంటే మన చోటుకే వచ్చేటట్లు ఇది తాజాగా ఇది అప్గ్రేడ్ లాగా అనుకోవాలి. మరి ఇది ఎలా పనిచేస్తుంది అనేది ముందు చూడాల్సి ఉంది. సార్, ఇది టెక్నికల్గా ఏమైనా సమస్యలు ఉంటాయా? అంటే దానిపైన ప్రస్తుతం కసరత్తు జరుగుతుంది. గవర్నమెంట్ కూడా ప్రస్తుతానికి అయితే వాళ్ళు అనుకున్న సమయానికి ఈ యాప్ను ప్రజలకు చేరువ చేశారు, నెంబర్ ఇచ్చారు, ఈ సేవను వినియోగించుకోండి అని చెప్పారు.
కానీ సాంకేతిక పరమైన అదే టెక్నికల్ అంశాలు ఏవైనా ఎలాంటి అభ్యంతరాలు వస్తాయి, ఎలాంటి ముందు సమస్యలు వస్తాయని దీని మీద ప్రస్తుతం వినియోగంలోకి కొన్ని నెలలు అయితే కానీ మనం ఇప్పుడు చెప్పలేము. వస్తే రావచ్చు. అంటే ప్రధానమైన అంటే అపనమ్మకం ఏంటంటే ప్రతిదీ కూడా హ్యాక్ అవుతుంది కదా. వాట్సాప్ లో మనకు తెలియకుండానే కొంతమంది హ్యాక్ చేస్తున్న భయం ఉంది. హ్యాకర్లు ఎలా ఉన్నారంటే చాలా ఫాస్ట్ ఉన్నారు. ఆ ప్రభుత్వాలు ఆలోచించిన దానికంటే అంతకు మించినట్టు ఉన్నారు. పోలీస్ శాఖకు సంబంధించిన సిస్టమ్సే హ్యాక్ అయ్యి మొత్తం వాళ్ళ అధీనంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి దోచేస్తారు కదా. కాబట్టి మనం పంపించే సర్టిఫికెట్స్ కానీ మన తాలూకు ఇంపార్టెంట్ మన వ్యక్తిగత సమాచారం కానీ హ్యాక్ అవ్వకుండా ఉంటుందా అన్నది మాత్రం చాలా మందిలో ఉంది. మనం ఇవన్నీ సమర్పించేస్తున్నాం అంటే మన వివరాలు మన హితాలు కాదా అన్ని పెడుతున్నాం కదా. ఇది ఏమైంది కనుక తప్పుదారి పెడితే మనకి ఇబ్బంది అవుతుందేమో అన్న భయం అయితే ఒకటి ఉంది. ఆ విషయంలో ప్రభుత్వం ఖచ్చితంగా హామీ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మెటాతో అనుబంధం తర్వాత మేము ఖచ్చితంగా ఎలా చెప్తున్నారంటే కంప్లీట్గా సెక్యూరిటీ కల్పిస్తామని చెప్తుంది ప్రభుత్వం. ఇప్పటికే మనకి వాట్సాప్లో ఎన్క్రిప్టెడ్ అవుతుంది. మన మొబైల్స్ అన్ని మన మొబైల్లో ఏం పంపించినా మీరు నాకు మెసేజ్ పెట్టినా ఎన్క్రిప్టెడ్ అని వస్తుంది. యాక్చువల్ అవడం లేదు. కానీ ఎలా ఉందంటే మన ఉండే సమాచారం మనకుండే టెక్నికల్ సపోర్ట్ దీనికంటే బలం కంటే హ్యాకర్లు అంతకన్నా ఎక్కువ ఆలోచిస్తున్నారు. కాబట్టి వాటిని అధిగమించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది ఇంపార్టెంట్. ఆ రకంగా చర్యలు తీసుకొని కనుక ఇది బాగా నడవగలిగితే మాత్రం నిజంగా లోకేష్ గారికి హ్యాట్సాప్ చెప్పాల్సింది. ఎందుకంటే ఎవరైనా కోరుకునేది ఏంటి, వేగంగా పని జరగాలి, పైసలు ఇవ్వకుండా పని జరగాలి. ఇంకో ఇంపార్టెంట్ కదా. పైసలు మన మహారాజుకి వెళ్తే అనకూడదు. చాలా మంది చేతివాటం ఉంటారు. కింది స్థాయి నుంచి మనం ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే సమర్పయామి, లేకపోతే సర్టిఫికేట్లు వచ్చే పరిస్థితి లేదు కదా. బట్ అవేమి లేకుండా జరిగితే హ్యాపీ కదా జనానికి. అవి సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత చాలా వరకు తగ్గింది నిజం చెప్పాలంటే. ఇప్పుడు కూడా తగ్గుద్దని అనుకోవాలి, తగ్గాలని మనం కోరుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఫైనల్గా ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి అథెంటికేషన్ సంబంధించి కూడా ప్రభుత్వం ఎలాంటి ప్రకటన విడుదల చేస్తుంది, ఎలాంటి క్లారిటీ ఇస్తుందో కూడా చూడాల్సి ఉందన్నమాట. ఇది ఈ వాట్సాప్ పాలన సంబంధించి పూర్తి స్థాయి విశ్లేషణ. థ్యాంక్ యూ సార్. మా ప్రేక్షకులకి బాగా సమాచారం ఇచ్చారు. ఇది ఇవాల్టి విశ్లేషణ. మరొక కథనంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.